నా జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నావా? అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను నీ కోసం ముందే ఆలోచిస్తున్నాను అని. ఎందుకంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. ఒక స్పష్టమైన యోచన కలిగి ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లును అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. అమ్మ, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఏ ఉద్దేశం మన పట్ల కలిగి ఉన్నారు? మన పరిస్థితి ఏదైనప్పటికీ ఆ పరిస్థితిని దేవుడు మార్చి మనల్ని ఏ విధంగా దీవించి ఆశీర్వదించబోతున్నారో, ఏ విధంగా విడుదల ఇవ్వబోతున్నారు, సమస్తము కూడా దేవుడు ముందే ఎరిగి ఉన్నారు. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. ఇప్పుడు పరిస్థితిని బట్టి మనం అనుకుంటాము, ఇంకా నా పరిస్థితి మారేదేమో, ఇంకా నా పరిస్థితి ఇంతే, ఇంకా నేను ఇలాంటి పరిస్థితులను ఉండిపోవాలేమో, అందరితో మాటలు పడుతూ నిందల్లో, అవమానాల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో నేను ఇలాగే ఉండిపోవాలేమో, ఇదే నా పరిస్థితి, ఇంకా నా పరిస్థితి మారదా అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నారు, రాబోవు కాలమందు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే, అవి సమాధానకరమైన ఉద్దేశాలే, అవి మంచికే అంటున్నారు దేవుడు, హానికరమైనవి కావు. అది ఏ కీడు లేదంటే ఏ నష్టము నీకు కలిగించదు, అది మంచికే అంటున్నారు దేవుడు. కాబట్టి మనమున్న పరిస్థితిని ఎప్పుడు మనము చూడొద్దు, కానీ మన పరిస్థితిని మార్చే దేవుడు, మాట ఇచ్చిన దేవుడు. రాబోయే కాలానికి అవి సమాధానకరమే, అవి మంచివే అంటున్నారు దేవుడు. కాబట్టి మన పరిస్థితిని చూసి మనం కృంగిపోవద్దు, కానీ దేవుడు వాగ్దానం యందు నిరీక్షణ ఉంచుదామండి. దేవుడిచ్చిన మాట యందు నమ్మిక ఉంచుదాము. విశ్వాసంతో ఎడతెక్క ప్రార్థన చేద్దాము. దేవుడు మన పరిస్థితిని మార్చి రాబోయే కాలంలో మనకి అన్ని సమాధానము, మంచి, శ్రేష్టమైనది, మేలుమైనవి, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేస్తూ ఉండగా దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి, ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకు ఘనమైన వివాహములు జరుగునుగాక. ఉద్యోగాలు లేని బిడ్డలకి యేసునామములో ఉద్యోగాలు వచ్చునుగాక. మూయబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.